ఆలోచన చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ మాటలు ఎవరు కూడా మూఢనమ్మకములు నమ్మొద్దు, ఎవరు అజ్ఞానములు నమ్మొద్దు, ఎవరు బలవంతం చేస్తే నమ్మవలసిన అవసరం లేదు. మీకు మీరుగా పరిశీలన చేయండి, మీకు మీరుగా ఆలోచన చేయండి. నిజమై యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటి? యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ శ్రేష్టత ఏంటంటే, మేమందరం ఒక విషయం చెప్పగలం. నా యేసుక్రీస్తు, మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తులో ఆయన పరిశుద్ధుడు, ఆయన ఈ లోకంలో పాపము లేని దేవుడు ఎవరైనా ఉన్నాడంటే యేసుక్రీస్తు మాత్రమే. ఒక్కసారిగా ఈ మాటలు ఆలకించండి. దేవుడు మీకు, మీ కుటుంబాలకి, ఈ ప్రాంతానికి రక్షణ దయచేయునుగాక. ఆయన రాకల్లో మీరందరూ రక్షణ పొందుదురుగాక. ఈ ప్రాంతానికి గొప్ప రక్షణ కలుగునుగాక. ఇంకెంతమంది అయితే రక్షణ లేదు, ఎంతమంది అయితే క్రీస్తును దూషిస్తూ ద్వేషిస్తూ